సో ఓకే, రికార్డ్ చేసా, క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ గ్రావిటేషన్ ప్లస్ ఎస్హెచ్ఎం. మరి మాట్లాడతారా? ఐ మీన్ ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ అక్కర్లేదు, ట్రై చేస్తే చాలు. ట్రై చేస్తారా? Yes, sir. A tunnel is dug along a chord of the earth. ఒక్కసారి క్వశ్చన్ చేయండి. హలో మావయ్య, హలో మావయ్య, మావయ్య, ఇంట్లో ఉన్నా మావయ్య. నేను 4కి అలా వచ్చాను మావయ్య. ట్యూషన్ చెప్తున్నా మావయ్య. 4 నుండి కాదు మావయ్య, 6:30కి స్టార్ట్ అయింది. మొన్న హెల్త్ బాగానే తీసుకోలేదు మావయ్య. ఇప్పుడు కూడా ట్యూషన్లో ఉన్నా మావయ్య, మ్యూట్ చేసుకొని నీతో మాట్లాడుతున్నా మావయ్య. పిల్లలకి మావయ్య, ఇంకెవరికి చెప్తాం మావయ్య? లేదు మావయ్య, నెట్ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఉంటే కూర్చొని ఫినిష్ చేసా. అయిపోయింది. అది ఫినిష్ చేసి ట్యూషన్ చెప్పొద్దామని ఇంకా ఆగా. ట్యూషన్ చెప్పేసి వస్తాం, అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దాం. ఓకే, ట్యూషన్ అయిపోయాక మాట్లాడతా అని చెప్పాము అత్తకి. చెప్పాము అలాగా. చెప్పాము. ఓకే. సో ఓకే, particle is released in the tunnel. The time period of oscillation of particle is. ఓకే, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేనే చెప్తా. ఓకే, ఒక టర్నల్ అంటే విచ్ ఈస్ ఇన్ ఎర్త్స్ ఇన్సైడ్ అలాంగ్ ఏ కార్డ్ మీన్స్ నాట్ ఏ డయామీటర్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. సో R/2 ట్రాప్ వాల్యూ ఇచ్చాడు. ఎర్త్ హ్యాస్ యూనిఫామ్ డెన్సిటీ. సో యూనిఫామ్ డెన్సిటీలో ఉంది ఎర్త్ అనేది. ఒక పార్టికల్ అనేది రిలీజ్డ్ అంటే మీన్స్ ఫ్రీ టు మూవ్, అది లైక్ మూవ్ అవ్వడానికి వచ్చింది అనమాట. సో టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే లైక్ ఆ పార్టికల్ టైం పీరియడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆసిలేషన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ హెచ్ఎం ఉంటుంది, విచ్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్. మీకు తెలిసి వినే ఉంటారు అనుకుంటున్నా, సింపుల్ హార్మోనిక్ మోషన్. సో అర్థం కాలే? క్వశ్చన్ రాయలేదు. ఓకే ఓకే. సో ఈ ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే యూనిఫామ్ డెన్సిటీ విచ్ మీన్స్ ఎర్త్లో ఉన్న మాస్ ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిందో GR ఈజ్ ఈక్వల్ టు రేడియస్ R/R. నోట్ చేసుకోండి ఇది. ఎప్పుడైతే యూనిఫామ్ డెన్సిటీ అని వచ్చిందో మనకి, సో యూనిఫామ్ డెన్సిటీలో యూస్ చేసే రేడియస్ ఫార్ములా అనమాట ఇది. ఓకే, క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ని ఫస్ట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఏ టనల్ ఈస్ డగ్ అలాంగ్ ఏ chord of the earth at perpendicular distance R/2 from the center. A particle is released in the tunnel. ఓకే, ఒక టనల్ ఇన్సైడ్ ద ఎర్త్. సో నాట్ ఏ డయామీటర్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ R/2 అని ఇచ్చాడు. సో సెంటర్ నుంచి R/2 డిస్టెన్స్లో ఉంది. అక్కడి నుంచి పార్టికల్ని రిలీజ్ చేశారు ఆ టనల్లోకి. సో ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ లైక్ పార్టికల్ అనేది అడుగుతున్నాడు అనమాట. అర్థమైందా క్వశ్చన్?
Yes, sir. సో క్వశ్చన్ అందరికీ క్లియరా? ఎవ్రీవన్ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది. సో ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఐడియా ఉందా మీకు? మ్మ్? ఉంది సార్. సో ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో చెప్పండి, జస్ట్ మీ ఐడియా చెప్పండి చాలు. సార్ ఇప్పుడు పెండులం మూమెంట్ ఉంటది కదా, యా యా అది. యా గుడ్. ఎనీ అదర్ ఆన్సర్స్? ఇంకా జస్ట్ ట్రై టు స్పీక్, తప్పేం కాదు. జస్ట్ ట్రై టు స్పీక్ అమ్మా. ఇంకెవరికి అసలు ఐడియా లేదా ఎస్హెచ్ఎం అంటే ఏంటో? సో ఓకే, ఇక్కడ మనకి యూనిఫామ్ డెన్సిటీ అంటే ఎర్త్ మాస్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. సో దాని రిజల్ట్ జిఆర్ ఇస్ ఈక్వల్ టు జిఆర్/ఆర్. అంటే ఇదేంటంటే ఎర్త్ లోపల గ్రావిటీ డిస్టెన్స్కి ప్రపోర్షనల్ ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి తెలియకపోతే ముందు నోట్సెస్ అయినా రివైజ్ చేసుకొని చెప్పండి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? Shortest path covered in a given Shortest interval. path traveled by the object. యా, షార్టెస్ట్ పాత్ ట్రావెల్ అంటే ఫోర్స్ పెరిగితే ఆ షార్టెస్ట్ పాత్ అనేది, ఆ డిస్ప్లేస్మెంట్ అనేది పెరుగుతుంది. అదే ఫోర్స్ తగ్గితే ఆ డిస్ప్లేస్మెంట్ కూడా తగ్గుతుంది అనమాట. సో దట్స్ వాట్ మీన్స్. ఎప్పుడైనా ఈ ఫార్ములాకి అర్థం అనమాట. ఈ ఫార్ములా ఇంక్లూడ్ అయినప్పుడు ఈ టర్మ్స్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ యాక్సెలరేషన్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. డైరెక్షన్ రిఫర్స్ టు సెంటర్ సైడ్. ఓకే, సో ఇదనమాట. సో ఇప్పుడు వైఎస్హెచ్ఎం ఇన్సైడ్ ద టన్నల్. ఓకే, టన్నల్లో పార్టికల్ని రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే గ్రావిటీ ఆల్వేస్ పుల్ టువర్డ్స్ ద సెంటర్. ఓకే, అంతే కదా, గ్రావిటీ ఏం చేస్తుంది? పుల్ టువర్డ్స్ ద సెంటర్. డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవుతే ఫోర్స్ రిలీజ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవుతే ఫోర్స్ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవుతే మీకు ఏం చెప్పా, పార్టికల్ని టన్నల్లో రిలీజ్ చేస్తాం. ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. యా, సో ఆల్రెడీ ఫార్ములానే మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ పెండలం ఉంది. ఓకే, సో ఇది స్టార్ట్ పొజిషన్లో ఉంది. దీన్ని ఈ పాయింట్కి నేను తీసుకెళ్ళాలంటే ఫోర్స్ అనేది అప్లై చేయాలి. సో ఫోర్స్ అప్లై చేస్తే ఫోర్స్ ఇక్కడికి అది రీచ్ ఇస్తుంది అనమాట. సో ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తే ఆ డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది, అంటే డిస్ప్లేస్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఫోర్స్ తగ్గిస్తే డిస్ప్లేస్మెంట్ కూడా తగ్గుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అయ్యిందంటే అర్థం ఏంటి? ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అయింది అర్థం. డిస్ప్లేస్మెంట్ జీరో అయ్యిందంటే ఫోర్స్ కూడా జీరో అయ్యిందని అర్థం. ఓకేనా? సో పార్టికల్ ఆసిలేట్స్. సో పార్టికల్ అనేది అక్కడ ఆసిలేట్స్ అవుతుందని మనకు తెలుసు, విచ్ ఇస్ ఎస్హెచ్ఎం. ఓకే, ఇక్కడ మనకి ఎర్త్ టన్నల్ అంటే టైం పీరియడ్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదన్నమాట. ఇక్కడ ఎర్త్ స్ట్రైట్ టన్నల్లో ఉందని చెప్పి క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. అంటే వెదర్ డయామీటర్, కార్డ్ ఆర్ ఇంక్లైన్ టన్నల్. సో సేమ్ టైం పీరియడ్ అని, టైం పీరియడ్ దేనికైనా లోపల సేమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎర్త్ ఇన్సైడ్ యాక్సెలరేషన్ ఎంత అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టైం పీరియడ్ ఫార్ములాని ఇప్పుడు మనం యూస్ చేసుకోవాలి. అలా యూస్ చేసుకోవాలో స్లోగా చెప్తున్నా. మీకు ఆల్రెడీ నేను ఈ ఫార్ములాస్ అని ఇచ్చా. ఇప్పుడు ఎర్త్ ఇన్సైడ్ యాక్సెలరేషన్ ఎంత తెలుసుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈస్ బై ఆర్. దిస్ ఈస్ ఇన్సైడ్ ఎర్త్
acceleration. Okay, now compare with SHM equation. ఓకే, సో మనకి సెంట్రిపిటల్ ఫోర్స్లో యాంగులర్ ఉన్నప్పుడు ఎలా యూస్ చేసుకుంటాం అన్నది మనకు తెలుసు. ఎస్హెచ్ఎం ఈక్వేషన్ ఏ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుందాం. ఏ ప్లేస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు gx/r. Both are gets cancelled. Omega square is equal to g/r. ఓకే, ఒమేగా స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు టైం పీరియడ్ ఫార్ములా చెప్పండి ఎవరైనా. 2π/ω. యా, సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు 2π/ω. అంటే 2π సి ఇక్కడ ఒమేగా స్క్వేర్ కదా, దాన్ని స్క్వేర్ రూట్లో రాసుకుందాం. ఎనీవేస్ అది పోవాలంటే 1/2 రైట్, r/g. r/g. యా, సో ఓకే, సారీ ఆప్షన్స్ ఇవ్వలేదా నేను మీకు, సారీ ఐ ఫర్గాట్ టు గివ్ ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ ఇస్తున్నా చూడండి, ఆప్షన్స్ నోట్ చేసుకోండి. 2π/r/g, 2π/√r/2g, 2π/2r/g అండ్ నో ఆసిలేషన్. ఓకే, ఇందులో ఏ ఆప్షన్ మనకు వచ్చింది? ఫస్ట్ వన్ రైట్. Yes, sir. యా, దట్స్ ఇట్. అర్థమైంది అందరికీ? క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? చెప్పండి, ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ అంటే అడగండి. ఎవరికైనా డౌట్ ఉందా? No, sir. No. Okay, then next question. A satellite of mass m revolves around the earth of radius r at a height x from surface. If gravity due to acceleration on the surface, the orbital speed of satellite. ఎప్పుడైనా అడిగాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని? No, sir. ఓకే, డన్. సో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ఓకే, సో క్వశ్చన్ ఈస్ around the earth is r right
the acceleration due to gravity on the surface of Earth orbital speed of satellite is. ఓకే దిస్ ఈస్ ద క్వశ్చన్. క్వశ్చన్ అందరు నోట్ చేసుకున్నారా? అట్లీస్ట్ ఆన్సర్ అయినా ఇవ్వండి. నోట్ చేసుకున్నారా క్వశ్చన్ అందరూ? అయిపోయింది సార్. నో సార్, ఒకసారి చూపెట్టాను. ఎస్ సార్. x gr square r plus x r square. ఇవి ఆప్షన్స్. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్. ఓకే క్వశ్చన్ ఏం అర్థమైంది? ఎనీవన్? క్వశ్చన్ ఏమర్థమైంది చెప్పండి చాలు. జస్ట్ ఏంటి కట్ చేసినప్పుడు చెయ్యొద్దని చెప్పా, నా క్లాస్లో ఉన్నా. క్వశ్చన్ ఏమర్థమైంది చెప్పండి ఎవరైనా. ఎవరికి అర్థం కాలేదా క్వశ్చన్? టూ మినిట్స్ చెప్తాం. యా యా క్వశ్చన్ ఇంకొంచెం కింది కన్నాడు సార్. అయ్యో ఇది అంత కష్టంగా ఉందా క్వశ్చన్ మీ ఎవ్వరికి తెలియకపోవడానికి? అంత కష్టంగా ఉందా? ఎనీవన్ అర్థమైంది కానీ అక్కడ నుంచి అర్థం కావట్లేదు. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ జీ కదా సార్? అవును. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ద ఆర్బిటల్ స్పీడ్ అంటే ఆర్బిటల్ స్పీడ్ ఆఫ్ ద సాటిలైట్ అనుకోవాలి అంతే సార్ క్వశ్చన్. అసలు అయ్యో ఇంత సింపుల్ క్వశ్చన్ అర్థం కావట్లేదు మీకు. ఓకే ఓకే సో నేనే చెప్తా. ఒక శాటిలైట్ ఉంది, దాని మాస్ ఎమ్, ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, అది రేడియస్ ఆర్, హైట్ సర్ఫేస్ నుంచి ఎక్స్ అనే హైట్లో ఉంది. జీ అంటే మూవింగ్ స్పీడ్ అనమాట. జీ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే నువ్వు భూమి మీద నడుస్తున్నావా అంటే సర్ఫేస్ మీద నీకుండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ బేస్ చేసుకొని జీ ఇచ్చాడు, సర్ఫేస్ గ్రావిటీ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, ఎర్త్ రేడియస్ ఆర్, హైట్ ఇచ్చాడు ఫ్రమ్ సర్ఫేస్ నుంచి ఎక్స్, శాటిలైట్ సర్క్యులర్ ఆర్బిట్లో ఉందంటున్నాడు. ఏం తెలుసుకోమంటున్నాడు? ఆర్బిటాల్ స్పీడ్ తెలుసుకోమంటున్నాడు. గ్రావిటీ, సర్క్యులర్ మోషన్, ఆర్బిటాల్ వెలాసిటీ, అంతే. సో ఆర్బిటాల్ స్పీడ్ అంటే ఏంటి? శాటిలైట్ ఎర్త్ చుట్టూ ఫాలో అవ్వకుండా ఉండేది, అంటే ఎర్త్ చుట్టూ ఫాలో అవ్వకుండా తిరిగే మినిమం స్పీడ్ అనమాట.
సో అది అలా తిరగాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ ఫోర్స్ అవ్వాలి. ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. ఇంత చిన్న క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, అయ్యో. ఇన్ని టాపిక్స్ కవర్ చేసాం, మీరు ఇంకా ఇంత చిన్న క్వశ్చన్లో స్టక్ అయిపోయారా? ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ ఫోర్స్. దిస్ ఈజ్ ఓకే. అది కాన్స్టెంట్గా ఫ్లై చేస్తారు కరెంట్. డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్, ఇక్కడ ఎక్స్ హైట్, ఎక్స్ అంటే సర్ఫేస్ నుంచి అనమాట. కానీ గ్రావిటీ డిపెండ్స్ ఆన్ సెంటర్ డిస్టెన్స్. ఓకే, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లేస్లో మనం ఏం రాయాలి? హెచ్ ఎక్స్ అనే హైట్లో ఉందని చెప్పి అన్నాడు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎక్స్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో విచ్ ఫార్ములా టు యూస్? సర్క్యులర్ ఆర్బిట్ అంటే సర్క్యులర్ ఆర్బిట్ ఉందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. ఆ రెండు ఈక్వల్ చేయండి. జిఎం బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బై ఆర్. సో ఎంఎం క్యాన్సిల్ చేయండి. ఇంకేముంది? 1r. సో క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్. వి ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్. ఆర్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎక్స్. ఓకే, ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎక్స్ వచ్చింది. మనకి ఏం తెలుసు? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా జిఎం బై ఆర్ స్క్వేర్. సో జిఎం ఈజ్ ఈక్వల్ టు జిఆర్ స్క్వేర్. సో జిఎం ప్లేస్లో వి ఈజ్ ఈక్వల్ టు జిఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎక్స్. అంతే. ఆప్షన్ డి. ఇంత సింపుల్ ప్రాబ్లం చేస్తేనే నాకు జస్ట్ మీరు క్వశ్చన్ చదివే టైం కన్నా తక్కువ సేపట్లో ప్రాబ్లం అయిపోయింది. ఈ సింపుల్ క్వశ్చన్ కూడా మీరు ఎందుకు పాపం మీరు ఎందుకు చేయగలుగుతున్నారు? మీ ప్రాబ్లం చెప్పండి పోనీ, అట్లీస్ట్ నాకు సొల్యూషన్ ట్రై చేద్దాం. ఎవ్రీడే క్లాస్ వింటున్నారు అంటే లైక్ మోస్ట్లీ వీక్లీ 4 days క్లాస్ వింటున్నారు. ప్రతిదీ స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నా, స్లోగానే చెప్తూ తీసుకెళ్తున్నా. ఇంకా ఏంటి ప్రాబ్లం చెప్పండి? నేను చెప్పిన ప్రాబ్లం ఏంటో? ప్రాక్టీస్. నేను క్లాస్ ఎంత మంచిగా చెప్పేసినా, క్లాస్ ఎంత స్లోగా చెప్పేసినా, మీకు ఎంత కంటెంట్ ఇచ్చేసినా, మీరు క్లాస్ అయిన తర్వాత పెన్ బుక్ మీద పెట్టకుండా ఏ స్టూడెంట్కి రాదు. నేను జోక్ చేయట్లేదు, నేను ఒక నిజం చెప్తున్నా. నేను ఫిజిక్స్ లైక్ నా కాలేజ్ టైం అంటే ఎప్పుడు నా ఇంటర్ అయిపోయి నాకు అరౌండ్ 6 years అవుతుంది. నా ఇంటర్ అవి 6 years అవుతుంది నాకు. అంతేనా? అంతే సార్. సో 6 years అవుతుంది ఇంటర్ అయ్యి. నేను అసలు ఫిజిక్స్ స్ట్రీమ్లోనే లేను. నేను లైక్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు ఫిజిక్స్ స్ట్రీమే కాదు నాది. నాదంతా సిఎస్సి లైక్ కోడింగ్. ఇది నేను లైక్ కాలేజ్లో ప్రాజెక్ట్స్ చేయాలి, కోడింగ్స్ నేర్చుకోవాలి, డిఫరెంట్ లాంగ్వేజ్ అన్ని కాన్సన్ట్రేషన్ చేసి కూడా అన్నీ చేసి కూడా నేను ఈరోజు ఫార్ములాస్ అయినా మర్చిపోతున్నానా? చెప్తున్నప్పుడు నేను ఎక్కడైనా మర్చిపోతున్నట్టు ఏమైనా అలా ఉందా? లేదంటే ఎక్కువ తప్పులు చెప్పడం మోస్ట్లీ రిపీటెడ్లీ ఏమైనా చేస్తున్నాను అలాగా? నో.
సో నో సార్. పోనీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ ఏదో బట్టి పట్టేసినట్టు చదువుతున్నానా మీ ముందు, లేదా జనరల్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది? ఎగ్జాంపుల్స్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదంతా నాకు ఎలా పాసిబుల్ అయిందంటే నేను ప్రాక్టీస్ చేసా, ప్యాషన్తో ప్రాక్టీస్ చేసా. నాకు ఆ ప్రాక్టీస్, నేను అప్పుడు చేసిన ప్రాక్టీస్ నాకు ఎప్పటికీ వదిలి వెళ్ళిపోలేదు నన్ను. నాకు ఎప్పుడు ఏ కాన్సెప్ట్, నేను ఒక టెలివిజన్ షో చూసినా అందులో సైన్స్ టర్మ్స్ వస్తే నాకు ఈజీగా మొత్తం రీకాల్ అవుతుంది. అంత ప్రాక్టీస్ చేసేవాడిని. మీరు ప్రాక్టీస్ చేయకుండా క్లాస్ వింటే అది అది అసలు యూజే లేదు. మీకు ఇంట్రెస్ట్ లేదని నాకు చెప్పచ్చు, బట్ మీరు క్లాస్ విన్నాక వెబ్సైట్లో ఇచ్చారు యాక్సెస్, అందులో వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, లేదంటే నెట్లో కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసా అని చెప్పేసి ఎవరైనా షేర్ చేస్తారేమో చూస్తా ఇప్పుడు. మ్, ఇంకా ఎలా ఉంటుంది, జస్ట్ ఇది బేసిక్ ప్రాబ్లం, ఇది అంత కష్టంగా సాల్వ్ చేశాను, ఇది ఏమైనా ఈజీగా అయిపోయింది ఇది. ఈజీగా. క్వశ్చన్ కూడా మీరు డీకోడ్ చేయలేకపోతున్నారు ఈ ప్రాబ్లం. ఇది జస్ట్ నార్మల్ ప్రాబ్లం ఇది ఎంసెట్లో. అలాంటిది టఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది మరి సిచ్యువేషన్ చెప్పండి మీరు. నేను ఏదో బ్లేమ్ చేద్దామని చెప్పట్లేదు, మీకు రియాలిటీ చెక్. ఇదంతా కూడా నేను చెప్పక్కర్లేదు, నేను జస్ట్ నా క్లాస్ చెప్పుకొని టైం కూడా వేస్ట్ చేసుకోకుండా ఓకే గ్రావిటేషన్ అయిపోయింది నెక్స్ట్ చాప్టర్ అని చెప్పేసుకుని నేను వెళ్ళిపోవచ్చు. బట్ మీకోసం నేను ఎంత బిజీ ఉన్నా సరే, నేను ఈ వర్క్స్లో ఉన్నా, ఓకే వీళ్ళకి కాన్సెప్ట్స్ చెప్పాలి, వీళ్ళకి ఇవి చెప్పాలి, ఈ క్వశ్చన్స్ వీళ్ళకి ఈజీ టు టఫ్ తీసుకువెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని వచ్చి నేను ఎందుకు చెప్తున్నా, మీరు ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి. ప్రాక్టీస్ చేయకపోతే ఎవ్రీథింగ్ అన్నది డస్ట్బిన్లో వేసిన వేస్ట్ లాంటిది నన్ను అడిగితే. అట్లీస్ట్ నేను ఫార్ములాస్ చెప్తున్నప్పుడు ఆ టాపిక్కి ఏ ఫార్ములా యూజ్ చేయాలని చెప్తున్నప్పుడు అవైనా నోట్ చేసుకొని అవైనా మీరు ప్రిపేర్ అవుతే డెఫినెట్గా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ. మీరే చెప్తారు నాకు ఆ ఫార్ములాస్ వెయిట్ అలాంటిది. ఓకే, నేను ఆల్రెడీ చూసి ఎక్స్పీరియన్స్ చేసి నేను వచ్చా కాబట్టి నేను మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నా. టైం ఉన్నంత వరకు ఏదైనా మనం బిజీ ఉండడానికి మన దగ్గర 99 రీజన్స్ ఉండొచ్చు, బట్ ప్రాక్టీస్ చేయడానికి ఒక్క రీజన్ ఉంటుంది. ఆ ఒక్క రీజన్ పట్టుకున్నవాడే లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ అవుతాడు. నాట్ ఓన్లీ ఎంసెట్, ఇదే ఓన్లీ స్టడీ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోండి. లేజీగా కూర్చోవడానికి మన దగ్గర 99 వేస్ ఉంటాయి, బట్ కష్టపడడానికి ఒక్క హార్డెస్ట్ వే ఉంటుంది. హార్డెస్ట్ వేలో ఎవడెళ్తాడో వాడు రెస్ట్ ఆఫ్ 99 టైమ్స్ ఫ్రీకి వచ్చొచ్చు. ఒక్కసారి సెటిల్ అయితే, ఒక్కసారి క్రాక్ చేసేస్తే ఫ్రీ బర్డ్స్ అవుతాం లిటరలీ. నేనైతే అదే చేస్తా, నేను కష్టపడి దాని తర్వాత నేను చిల్ అవుతా. నేను చిల్ అవ్వి కష్టపడి చిల్ అవుతా. దట్స్ ద బెస్ట్ వే. ఓకే, కష్టపడాలని ఫిక్స్ అవుతే నేను అసలు చిల్ అవ్వను. సి నేను మోటివేషన్ క్లాస్ తీసుకోవాలనుకోవట్లేదు, బట్ ఒక రియాలిటీ చెక్, బయట ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మీరు ఇంకా గ్రోప్ అయ్యి వచ్చే టైంకి ఇట్ విల్ వర్స్ట్, ఇప్పుడున్న దాని మీద ఇంకా వర్స్ట్ ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ ఇదే, మీరు ఇది చేస్తేనే గొప్పలు అవుతారని నేను ఎప్పుడూ చెప్పను, బట్ ప్రాక్టీస్, మీకు ఒకటి ఇష్టం ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయలేకపోతే అట్లీస్ట్ చెప్పిన టాపిక్స్ ఫార్ములాస్ రివిజన్ చేసుకుంటే చాలు. ఒక్కసారి చాలా కష్టం ఉంటుంది డే 1, డే 2 చాలా కష్టం, డే 3 కూడా కష్టం, డే 4 నుంచి డే 5 నుంచి మీకు అలవాటు అవుతుంది, ఈజీ అవుతుంది ప్రాసెస్. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే చాలు డిసిప్లిన్ పోవడానికి. మోటివేషన్ వేస్ట్ అని అడిగితే డిసిప్లిన్ ఆల్వేస్ బెస్ట్. మోటివేషన్ ఇప్పటికిప్పుడు ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది, నెక్స్ట్ సెకండ్ జుయి బెలూన్లో గాలి వదిలినట్టు వెళ్ళిపోతుంది. బట్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఎవరైతే చూపిస్తారో సక్సెస్, లక్ ఎప్పుడు వాళ్ళనే హిట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఫర్ షూర్. సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ టైమ్, బట్ రిజల్ట్స్ సాలిడ్ అయితే పక్కా 1 డే. మీలో ఎంతమంది ఇది సోది అనుకుంటున్నారో నాకు తెలీదు, సీరియస్ అనుకుంటున్నారో నాకు తెలీదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ టు మీ. దట్స్ వై ఐమ్ షేరింగ్ దిస్ ఇన్ఫో. నేను చెప్పాలనుకుంది నేను చెప్పా, అండ్ రెస్ట్ ఈస్ మీ డెసిషన్. మీరు క్లాస్ చెప్తున్నప్పుడు ఇంటరాక్టివ్గా మాట్లాడతారా, సైలెంట్గా కూర్చుంటారా, మీకు అర్థమైందో లేదో నాకు చెప్తారన్నది అనవసరం. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ అందులో ఏమైనా
మీకు కన్ఫ్యూజ్ అర్థం కానీ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పచ్చా? ఎస్ సార్. సో ఇంత మాట్లాడడం కదా, ఏమైనా అర్థమైందా, ఏం అర్థం కాలేదా? అర్థమైంది. జస్ట్ ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైం ఎప్పుడున్నా, ఒక గంట ఉన్నా, ఒక అరగంట ఉన్నా తీసి మళ్ళీ ఏం టాపిక్స్ చెప్పారు ఆయన అని చెప్పేసి జస్ట్ ట్రై చేయండి, చాలు, మీకు తెలుస్తుంది ఆ పవర్. ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత ఫార్ములాస్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, కాన్సెప్ట్స్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్. M1 and M2. The gravity. సో ఓకే, క్వశ్చన్ నోట్ చేశారా? ఎస్ సార్. అందరూ నోట్ చేసుకున్నారా క్వశ్చన్? ఎస్ సార్. ఆప్షన్స్ ఒకసారి చూపెట్టండి. ఓకే సార్. సో అందరికీ క్వశ్చన్ అర్థమైందా? ఎస్ ఆర్ నో? నో సార్. ఎవ్వరికి అర్థం కాలేదు ఒక్కరికి కూడా. జస్ట్ మీ ఆన్సర్ అని చెప్పండి. నేను తిట్టాను కొట్టాను అంటున్నాను కదా, జస్ట్ ఆన్సర్ అని చెప్పండి. అంటే లైక్ ఇప్పుడు ఆన్సర్ చెప్పిన అమ్మాయికి తప్ప ఇంకా అందరికీ అర్థమైపోయిందా? కొంచెం కొంచెం అర్థమైంది సార్. కొంచెం కొంచెం అర్థమైందా? ఓకే, సగం సగం అర్థమవుతుంది సార్ ఇది. ఒక 2 హాలో స్పెరికల్ షెల్స్ ఉన్నాయి. ఒక షెల్ లోపల ఇంకొక షెల్ ఉంది. పార్టికల్ మిడిల్లో ఉందన్నమాట. ఓకే, ఇన్నర్ షెల్కి అవుట్ సైడ్, అవుటర్ షెల్కి ఇన్సైడ్. ఓకే, మనకి ఫోర్స్ కాదు పొటెన్షియల్ అడుగుతున్నాడు అక్కడ. 2 కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్ ఉన్నాయి. ఓకే, ఒకదాని ఒకటి లోపల M1 అండ్ M2 విత్ రేడియస్ R1 అండ్ R2 రెస్పెక్టివ్లీ. R1 లోపల ఉంది, R2 బయట ఉంది. R1 కన్నా R2 పెద్దదని ఇచ్చాడు. సో ఏ పాయింట్ P అనేది ఒక డిస్టెన్స్ ఉంది ఫ్రమ్ R. కామన్ సెంట్రిక్ వచ్చేసి
ఏంటంటే మీకు చెప్పాను కదా, పార్టికల్ మిడిల్లో ఉంది. ఇన్నర్ షెల్ R1 ఉంది, అవుటర్ షెల్ R2 ఉంది. R1 గ్రేటర్ దెన్ R అండ్ R2 ఈజ్ గ్రేటర్ దెన్ R. ఓకే, R1 కన్నా R పెద్దది, R కన్నా R2 పెద్దది. ఈ R దగ్గర పార్టికల్ ఉంది. ఫస్ట్ ఇది ఇన్నర్ షెల్, ఇది అవుటర్ షెల్. అర్థమైందా క్వశ్చన్? ఎస్ సార్. ఇప్పుడు పార్టికల్ దగ్గర గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ న్యూటన్ షెల్ థీరమ్ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆఫ్ ద స్పెరికల్ షెల్ ఉంది. ఓకే, సి ఇక్కడ మనకి పార్టికల్ మిడిల్లో ఉందన్నాం కదా. సి వన్ థింగ్, ఒక షెల్ లోపల ఇంకొక షెల్ ఉంది. క్వశ్చన్లో షెల్స్ లోపల ఇంకొక షెల్ ఉంది. ఓకే, లైక్ దిస్. షెల్ లోపల షెల్ ఉంది, మిడిల్లో పార్టికల్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ పార్టికల్కి ఈ ఫస్ట్ సర్కిల్ ఏమవుతుంది? అవుటర్ షెల్ అవుతుంది. అవుటర్ ఇన్నర్ షెల్ దానికి అవుట్ సైడ్ అవుద్ది, అంటే అవుటర్ షెల్ అవుటర్ సైడ్ అవుద్ది, దానికి అడ్డుగా ఉంది. అండ్ ఇన్నర్ షెల్ ఏమవుతుంది? దానికి ఇన్సైడ్ అవుద్ది. అవుటర్ షెల్, సారీ, ఇది బయట ఉంది కదా, ఇది అవుటర్ షెల్. ఈ షెల్ ఏమవుతుంది? దానికి ఇన్సైడ్ అవుతుంది, అంటే అది R2 లోపల ఉందని చెప్తుంది. R1 దానికి ఏంటి? అవుటర్ సైడ్. ఓకే, సింపుల్గా చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇన్నర్ షెల్ R1, ఇది పార్టికల్కి అవుట్ సైడ్. ఓకే, సో అవుటర్ షెల్ R2, ఇది పార్టికల్కి ఇన్సైడ్. ఓకే, ఇప్పుడు కేస్ 1, పాయింట్ అవుట్ సైడ్ ఏ షెల్. షెల్ బిహేవ్స్ లైక్ ఎంటైర్ మాస్ ఎట్ సెంటర్. ఓకే, అప్పుడు U ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఏమవుద్ది? -mgr. ఇప్పుడు కేస్ 2, ఇన్సైడ్ షెల్. ఇది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్, అది ఇన్సైడ్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, బట్ పొటెన్షియల్ ఎనర్జీ 0 కాదు. పొటెన్షియల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్. సో పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్. సో ఈజ్ ఈక్వల్ టు -cm/r. R అంటే షెల్ రేడియస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఇన్నర్ M1 R1 అప్లై చేసుకోవాలి. ఓకే, ఫర్ ఇన్నర్ షెల్ అప్లై M1 R1. సో E1 is equal to +/r. అవుటర్కి R1 వేయలేదు సార్, R1. సారీ, R ఈజ్ కాన్స్టెంట్. ఇది ఆ పార్టికల్ రేడియస్ R1కి R మధ్యలో ఉంటుందని చెప్పాను కదా, ఆ పార్టికల్ రేడియస్ది R2. m2/r2. ఇది బయటది కాబట్టి అవుటర్ షెల్, అంటే ఈ షెల్ అంటున్నాం కదా, ఇది పార్టికల్, ఇది పార్టికల్ది, ఇది అవుటర్ షెల్ది. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో పొటెన్షియల్ ఈజ్ స్కేలార్. సో స్కేలార్ని జస్ట్ యాడ్ అప్. U is equal to U1 plus U2. U is equal to -C1r minus R2. ఆన్సర్ ఎంత చెప్పండి? ఇవి కాదు, యూఏ. ఆన్సర్ ఎంత చెప్పండి? -j into M1/R1 plus M2/R.
M2/R2 M1/R. అదే అదే. యా, రైట్ ఆన్సర్. ఇంకెవరికి రాలేదు ఆన్సర్? ఎవరికైనా వచ్చిందా రాలేదు ఇంకా? ఉన్నారా క్లాస్లో స్టూడెంట్ ఎవరైనా ఇంకా? అందరూ మరి మాట్లాడట్లేదు ఎవరు? వై? ప్రాబ్లం చెప్పండి పోనీ అట్లీస్ట్. ఈరోజు క్లాస్ వినే ఇంట్రెస్ట్ లేదా ఆర్ ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం కూడా లేదా ఎవరికి? సరే మీరేం మాట్లాడకపోతే నేనేం చెప్పను. ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇంట్రెస్ట్ లేదా ఈరోజు ఏంటి? ఏం లేదు వింటున్నాను సార్ క్లాస్. క్లాస్ వింటున్నారా? మీరు క్లాస్ వింటున్నట్టు ఏమైనా క్వశ్చన్ పని ఆన్సర్ అడుగుతుంటే ఆన్సర్ కూడా చెప్పట్లేదు. లాస్ట్ వరకు చేసి ఇచ్చేసి ఆన్సర్ ఏ ఆప్షన్ కూడా చెప్పట్లేదు మీరు. ఇది ఒక్కసారి నేను చెప్పలేదు సార్. ఓ ఓకే. సో రెస్ట్ రిమైనింగ్. ఇష్టం. ఓకే, క్వశ్చన్ 14. నెక్స్ట్ క్వశ్చన్. గ్రావిటేషన్. ఏ ring of mass m and radius r is fixed in space is placed on the ring at a distance √3r. Find the gravitational force on particle. సార్ అది √3r అది. √3r. సార్ ఒకసారి క్వశ్చన్ కిందకి అంటారా?
నోట్ చేసుకున్నారు అందరూ క్వశ్చన్? ఎస్ సార్. ఓకే. సో క్వశ్చన్ ఏమడుగుతుందంటే లైక్ సి a ring of mass m and radius r is in fixed space. A particle of mass is placed on the axis of the ring at a distance x is equal to root 3 r. Find the gravitational force. అంటే ఒక రింగ్ ఉంది, ఆ రింగ్లో మాస్ యూనిఫామ్గా స్ప్రెడ్ అయ్యి ఉంది, అంటే ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అయింది. పార్టికల్ రింగ్ యాక్సిస్ మీద ఉంది, దాని డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ 3 ఆర్. ఫోర్స్ అడుగుతున్నాడు, పొటెన్షియల్ కాదు. ఈ టాపిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆన్ యాక్సిస్ ఆఫ్ రింగ్ అనమాట. సో రింగ్ని ఎవ్రీ స్మాల్ మాస్ ఎలిమెంట్ పార్టికల్ని పుల్ చేస్తుంది అనమాట. రింగ్లో ఎవ్రీ స్మాల్ మాస్ ఎలిమెంట్ పార్టికల్ని పుల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పుల్, రైట్ సైడ్ పుల్ ఆల్వేస్ ఈక్వల్గా ఉండడం వల్ల ఫోర్సెస్ క్యాన్సిల్ అవుతాయి. ఓన్లీ యాక్సిస్ డైరెక్షన్ ఉన్న ఫోర్సే అప్లై అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఫోర్స్ ఆన్ క్వశ్చన్లో లెఫ్ట్ పుల్ రైట్ పుల్ ఏమి ఇవ్వకపోతే ఆ రెండు సేమ్ ఉన్నాయని అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఫోర్స్ ఆన్ యాక్సిస్ ఆఫ్ రింగ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జిఎంఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 3/2. ఎక్స్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, ఆర్ అంటే రింగ్ రేడియస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఆర్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై రూట్ 3 ఆర్. రూట్ 3 ఆర్ స్క్వేర్ ప్లస్ 3/2. సో రూట్ 3 ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3r స్క్వేర్. 3r స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 4r స్క్వేర్. 4r స్క్వేర్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 8r క్యూబ్. అర్థమైందా? ఎస్ సార్, అర్థం. సో కింద 8r క్యూబ్ వచ్చింది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై రూట్ 3r బై ఆర్ పవర్ క్యూబ్. ఆర్ క్యాన్సిల్ చేసేయండి, క్యాన్సిల్ ఆర్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 జిఎం బై 8r స్క్వేర్. ఇన్ ఆప్షన్ బి. Yeah, that's it. ఒకసారి కొంచెం కిందికనండి సార్. Yeah. ఓకే సార్. ఒక క్వశ్చన్ ఇస్తా, నెక్స్ట్ కొంచెం హార్డ్ ఇవ్వరా? అర్థం కాలేదు. హార్డ్ క్వశ్చన్స్ కావాలా? నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం హార్డ్ ఇవ్వండి సార్. సరే అయితే ఒక క్వశ్చన్ ఇస్తా, సాల్వ్ చేసి చెప్పండి. అయితే ఆర్ ఎల్స్ మీ దగ్గర హార్డెస్ట్ క్వశ్చన్ ఉందా? ఇట్స్ ఓకే, ఏమైనా క్వశ్చన్ ఉంటే షేర్ చేయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. The same average density, their radii are in the ratio
RA is to RB is equal to 3:1. If GA and GB are the acceleration due to gravity on the surfaces find ratio. ఇది సాల్వ్ చేసి చెప్తారా నాకు? క్వశ్చన్ నోట్ చేసుకున్నారా? ఆప్షన్స్ ఇవ్వండి సార్. 3:1, 9:1, 1:3, 1:9. See, సార్ కొంచెం కిందికనండి సార్, క్వశ్చన్ అయిపోయింది. నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి చెప్పండి అయితే. ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తున్నా, ట్రై చేయండి. ఓకే సార్. If the radius of the earth shrinks by 1.5%, mass remains same, then value of G on surface will. Question is simple. Decrease by 1.5, increase by 1.5, decrease by 3, increase by 3%. ఇంకా సాల్వ్ చేయలేదు ఈ క్వశ్చన్. అర్థమైతలే సార్, స్టోరీ. ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదా? ఎంతమందికి అర్థం కాలే హ్యాండ్స్ రేస్ చేయండి ఆ క్వశ్చన్. అంటే రిమైనింగ్ అందరికీ అర్థమైపోయిందా? శ్రీజ, గణేష్, మానస, No, sir. సహస్ర, సాహితి, సంజన. సో ఓకే,
లైక్ నన్ను ఇందాక అడిగింది ఎవరు క్వశ్చన్? నువ్వేనా శ్రీజ, నువ్వు అడిగావు క్వశ్చన్? లేదు సార్. లైక్ ఎవరు ఇందాక అడిగింది? నేను ఏం కూడా చూడలే. అంటే నాది నెట్వర్క్ ఇష్యూ వల్ల క్లాస్ లెఫ్ట్ అయినా సార్. ఓకే ఓకే. సృజన్, ఎవరు క్వశ్చన్ అడిగారు? సహస్ర అనుకుంటా సార్. ఓకే ఓకే. సహస్ర సాల్వ్ చేస్తావు సహస్ర క్వశ్చన్? సార్ మీ అన్నారు. ఓకే. నేమ్? శరణ్య సార్. ఓ శరణ్య. ఓకే. సాల్వ్ చేసావు క్వశ్చన్? అయిపోయిందా? లేదు సార్, సాల్వ్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో అయితే ఓకే, నేను చెప్పేస్తున్నా. దీన్ని ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. 8:23 అయింది కదా. విత్ ఇన్ 2 minutesలో సాల్వ్ చేసి ఎలా డీకోడ్ చేయాలో కూడా చెప్పేస్తాను, వినండి ఒకసారి. సో సరే, క్వశ్చన్ చెప్పేస్తున్నా, నువ్వు ట్రై చేసి ఆన్సర్ పెట్టు, పర్లేదు. సో ఒకసారి క్వశ్చన్ చూపెట్టా ఒకసారి. ఈ క్వశ్చన్ అక్కడ 8:24 అయిపోయింది, నేను ఇంకే స్టార్ట్ చేయలేదు. ఓకే. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఓకే, 8:24 అయ్యింది మిడిల్. ఓకే, 2 minutesలో చెప్పేస్తా. క్వశ్చన్ చూడండి. 2 planets ఉన్నాయి, ఏ అండ్ బి. అక్కడ చూడండి, సేమ్ యావరేజ్ డెన్సిటీ అని ఉంది. 2 planets ఉన్నాయి, సేమ్ యావరేజ్ డెన్సిటీ. వాటి డెన్సిటీ ఇచ్చాడు RA/RB ఇచ్చాడంటే 3:1 రేషియోలు ఇచ్చాడు. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ GA అండ్ GB అని సర్ఫేస్ మీద రేషియో ఎంత ఉందని ఇచ్చాడు. సేమ్ డెన్సిటీ అంటే సేమ్ డెన్సిటీ ఉన్న 2 planets రేషియో ఇచ్చాడు వాడు. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే వాకింగ్ స్పీడ్, అక్కడ ఆ రేషియో ఎంత ఉంటుందా ప్లానెట్స్ మీద అని అడుగుతున్నాడు. ఓకే. సో డెన్సిటీ అంటే బాడీలో ఎంత మాస్ టైట్గా ప్యాక్ అయిందని చెప్పేది. సేమ్ డెన్సిటీ అంటే సేమ్ మెటీరియల్ ఉన్నట్టు. రేడియస్ బిగ్గర్ ప్లానెట్కి బిగ్గర్ పుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం బేసిక్గా యూస్ చేయాల్సింది, సో డెన్సిటీ కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ అయింది, గుర్తుపెట్టుకోండి. G=gm/r². బట్ మాస్ని ఎలా రాసుకోవచ్చు అంటే, మాస్ డెన్సిటీ యూజింగ్ కాబట్టి మాస్ డెన్సిటీ ఫార్ములా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఫర్ స్పియర్. ఎందుకు ప్లానెట్ అనేది స్పియర్గా ఉంటుంది కాబట్టి. ఫర్ స్పియర్ వాల్యూమ్ అనేది ఎలా రాసుకుంటాం? m=P/4/3/r³. ఓకే, దిస్ ద ఫార్ములా. సో డెన్సిటీ అనేది సేమ్ ఉంటే, ఇఫ్ డెన్సిటీ ఈజ్ సేమ్, G ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు R. ఓకే. సో రేషియో ఫార్ములా GA/GB=RA/RB. అంతేనా? RA/RB ఎంత ఇచ్చాడు? 3:1. అప్పుడు GA/GB ఎంత అవుతుంది? 3:1. అయిపోయిందా? టైం చూడండి, 8:26 అయిపోయిందా? 3:1. అర్థమైందా? ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఎప్పుడైతే డెన్సిటీ సేమ్ ఉంటుందో, జస్ట్ మనం ఇక్కడ యూజ్ చేసిందల్లా ఒకటే, డెన్సిటీ సేమ్ అన్నాడు. సో డెన్సిటీ ఈజ్ సేమ్ ఉంటే G ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు R. దట్స్ ఇట్. ఇక్కడ నేను ఏమైనా చేశానా? నేను జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సేమ్ యావరేజ్ డెన్సిటీ, ఇదొక్క పాయింట్ అర్థం చేసుకున్నా, ఆన్సర్ చెప్పేసా. నేను అంతకు మించి ఏమైనా చేశానా క్వశ్చన్లో? క్వశ్చన్ అర్థం చేసుకోవడం వస్తే ఆన్సర్ 2 minutes. యాక్చువల్లీ ప్రాసెస్ చెప్పకుండా నేను మీ ప్లేస్లో ఉంటే డైరెక్ట్ 3:1 అని చెప్పచ్చు ఆన్సర్. అందరికీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదు ఈ క్వశ్చన్? వాడక డెన్సిటీ రేషియో ఇచ్చాడు 3:1 అని. సో డెన్సిటీ సేమ్ ఉంటే గ్రావిటేషన్ కూడా సేమ్ ఉంటుంది. సో GA/GB రేషియో కూడా ఎంత? 3:1. మావయ్య క్లాస్లో ఉన్నా మావయ్య, అయిపోయింది మావయ్య, లాస్ట్లో ఉన్నాను.
2 minutes మూవ్ చేస్తున్నాను ఇప్పుడే క్లోజ్ చేసి. సో అర్థమైంది అందరికీ? సహస్ర ఆన్సర్ వచ్చిందా? సహస్ర తన పేరు శరణ్య కదా? యా, ఆన్సర్ వచ్చిందా? సార్ అర్థమైందా? సార్ యా, థింగ్ ఈస్ అర్థమైంది సార్. క్వశ్చన్ని నేను సింపుల్గా చేస్తే అది సింపుల్ కాదు. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం సింపుల్ అప్రోచ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్స్ వై మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్వశ్చన్లు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాను నేను. ఓకే, బట్ ఎనీవేస్ గుడ్, నైస్ ట్రై. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, మీరు సాల్వ్ చేసి చెప్పండి. ఓకేనా? సో